నలుగురికి మేలు జరుగుతుందంటే ప్రతిఫలంగా ఏం రాకపోయినా మంచి పని చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఎవరు మరి అంత బిజీగా ఉండరు. అందరికీ ఉండేది 24 గంటలే. అంతా వారి ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి నమ్మకం విలువ తెలుసుకోలేకపోతే అతడు ద్రోహం వల్ల కలిగే నష్టాన్ని ఎప్పటికీ గ్రహించలేరు. మీరు మంచి చేసినా చెడు చేసినా ప్రజలు ఎప్పుడూ మీ గురించి ఏదో ఒకటి చెడుగా ప్రచారం చేస్తూనే ఉంటారు. ఇదే సమాజం తీరు. పేదరికంలో పుట్టడం పాపం కాదు, అది మనిషికి ఒక అద్భుతమైన వరం. నువ్వు నేర్చుకోవటానికి ఎదగటానికి అంతులేని అవకాశం. గొప్ప పనులు చేయటానికి గొప్ప శక్తి అవసరం లేదు, నిరంతర కృషి పట్టుదల ఉంటే చాలు. 10 మంది నడిచే దారిలో వెళ్తే అది ప్రయాణం అవుతుంది. నీకంటూ ఒక ప్రత్యేకమైన దారిని సృష్టించుకొని వెళ్తే అది చరిత్ర అవుతుంది. చిరునవ్వు ముఖానికి అందాన్ని ఇస్తే ప్రవర్తన వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని ఇస్తుంది. రోజంతా ఈ రెండింటినీ కాపాడుకోవాలి. అవకాశం వచ్చే వరకు నిలబట్టం తెలిస్తే అందరూ అభినందించే విజయం ఖచ్చితంగా వస్తుంది. ఎన్ని అవమానాలు పడ్డా అవకాశం వచ్చే వరకు సహనం పాటించు. అవకాశాలు నిన్ను వరించిన రోజు కారు చిచ్చులా మారి పడ్డ అవమానాలకు తగిన సమాధానం చెప్పాలి. మనసు కూడా నేల వంటిదే. మీ ఆలోచనలలో ఏది నాటితే జీవితంలో అదే ఫలితం ఇస్తుంది. అహంకారాన్ని జయించటం అంటే ఓ బలమైన శత్రువును ఓడించినట్లే. మితిమీరిన అహం నాశనానికి దారితీస్తుంది. పాముకు ఒకవేళ విషం లేకుండా ఉంటే దాన్ని తాడులా కట్టి దండెవలా వారి బట్టలు ఆరేసుకునేవారు ఈ మనుషులు. చెప్పాలంటే మీలో ఉన్న కొన్ని విషయాలు కూడా అంతే. అవి ఉన్నవే మిమ్మల్ని కాపాడటానికి. అందరికీ నచ్చటం లేదని ఆ విషయాన్ని వదులుకోకు. అది నిన్ను కాపాడటానికి అన్న విషయం గుర్తుంచుకోవాలి. గమ్యం నీ లక్ష్యం అయినప్పుడు మొండితనం నీ లక్షణం అయి ఉండాలి. సంపాదించటం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని గట్టెక్కించేవాడిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవాడిని సంపాదించాలి. ఇక్కడ బ్రతకాలంటే పని చేయటం నేర్చుకోవాలి, లేదంటే ఇతరులతో ఎలా పని చేయించాలో నేర్చుకోవాలి. నిండిన జేబులో అనుభూతిని కొనుక్కోవచ్చు, ఎండిన జేబులో అనుభవాన్ని పొందవచ్చు. బలం ఉండాల్సింది నీ చేతి కండల్లో కాదు, నీ ఆలోచనలలో. హెచ్చరిక లేకుండానే మీ జీవితాన్ని నాశనం చేసే తప్పులు. మిమ్మల్ని చిన్నచూపు చూసేవాళ్లను దగ్గరగా ఉంచుకోవటం, మనసు ఎలా చెబితే అలా వినటం. మనసు మాట కాదు, మీ బుద్ధి మాట ఉపయోగించండి. మీకు మర్యాద ఇవ్వని చోట ఉండటం. అలాంటి చోట ఉంటే మీకు గౌరవం దక్కదు. ఒకరిని సరిచేయడానికి ప్రయత్నిస్తూ మీ సమయం వృధా చేయటం. మీ మాట ఎవరూ వినరు. సరైన సమయం కోసం ఎదురు చూస్తుండటం. ఆ సమయం ఎప్పుడూ రాదు, కానీ విచారం ఎల్లప్పుడూ వస్తుంది. అందుకే మీరు పనికిరాని విషయాలను పక్కన పెట్టి ఉపయోగపడే పనుల మీద ధ్యాస పెట్టాలి. ఎప్పుడైతే నిన్ను పట్టించుకొని వాళ్ళను నువ్వు కూడా పట్టించుకోవడం ఆపేస్తావో అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. సంతోషంగా ఉండటానికి 2 మార్గాలు. పరిస్థితులనైనా మార్చుకోవాలి, లేదంటే మీ ఆలోచననైనా మార్చుకోవాలి. ఉపాయాన్ని ఆలోచించినప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి. నేర్చుకునే వాటిని చూసి తెలుసుకునే వాటిని మర్చిపోగలరు, కానీ మీరంతా తెలుసుకున్న జీవిత పాఠాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. అది మంచి అయినా సరే, చెడైనా సరే. అందరి సంతోషం కోసం అవును అనుకుంటూ పోతే నీ చిరునవ్వుకి చిరునామా లేకుండా పోతుంది. నచ్చని చోట కాదు అని చెప్పడం నేర్చుకోవాలి. అది పొగరు కాదు, నిన్ను నువ్వు ప్రేమించుకునే విధానం. ఎక్కడైతే భయం ముగుస్తుందో అక్కడి నుంచే జీవితం మొదలవుతుంది. మీరు ఏ పొరపాటు చేయకపోయినా కొందరు మిమ్మల్ని చెడ్డవారిగా చూస్తారు. ఎందుకంటే వారు ఆశించేది మీరు చేయలేరు కాబట్టి. ఏ రోజైతే నీ మౌనం అవతల వ్యక్తిని బాధ పెట్టలేదో ఆ రోజే తెలుసుకోవాలి ఆ వ్యక్తికి నీ అవసరం లేదని. మౌనం ఎప్పుడు ఓటమి కాదు, అది నీ మనశ్శాంతి కోసం నువ్వు తీసుకున్న నిర్ణయం.
నీ ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉన్నప్పుడు నువ్వెవరిని కోల్పోవు, వాళ్ళే నిన్ను కోల్పోతారు. ఎవరైతే నిన్ను ఛాయిస్లా వాడుకుంటారో వారికి నిన్ను కలవటానికే ఛాయిస్ లేకుండా చెయ్యి. అదే నీ సక్సెస్. ఎంత మౌనంగా ఉన్నావో అంత బలం, ఎంత ఓర్చుకున్నావో అంత విజయం, ఎంత వినయంగా ఉన్నావో అంత గౌరవం, ఎంత స్థిరంగా ఉన్నావో అంత ఎత్తు, ఎంత కష్టపడ్డావో అంత ఫలితం. కష్టపడి పని చేస్తే ఆదాయం, అనవసరంగా ఖర్చు చేస్తే వ్యయం, ఎదురు మాట్లాడితే అవమానం, ఇంతకు మించి ఏమీ ఉండదు. అందరికీ ఇవే ఫలాలు. బంధాలు గొప్పవి కావు, వాటిని నిలబెట్టుకునే వ్యక్తులే గొప్పవాళ్ళు. బలవంతులు అంటే 10 మందిని కొట్టేవారు కాదు, 10 కష్టాలు వచ్చినా ఒంటరిగా నిలబడేవారు. ఓడిపోతానన్న భయంతో ప్రయత్నించకపోవటం కన్నా ప్రయత్నించి ఓడిపోవటం మేలు. కొన్నిసార్లు చెవికి కూర్చిన మాటలే మనసుకు మందులవుతాయి. వినగానే నొప్పించిన వాక్యాలే జీవితానికి దారి చూపుతాయి. ఒక్కరోజు కష్టపడితే ఫలితం రాదు, కానీ ప్రతిరోజు కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. నీ పైన గౌరవం పొందాలంటే బలమైన మౌనాన్ని భరించాలి. మాట వెండితో సమానమైతే మౌనం బంగారంతో సమానం. ఎంతటి కష్టాన్నైనా భరించు, కానీ చులకనగా చూసేవారి వైపు కన్నెత్తి కూడా చూడకు. అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి బాధపడి అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకు. వాళ్ళకున్న జ్ఞానం అంతే అనుకుని వదిలేసి నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టు. గెలిస్తే వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. జీవితంలో తృప్తి ఉంటే జీతం, జీవితం రెండూ బాగుంటాయి. జీవితంలో అసంతృప్తి ఉంటే జీతం బాగున్నా జీవితం సున్నా. కష్టం లేకుండా ఫలితం రాదు, ఓపిక లేకుండా విజయం రాదు. కాబట్టి నమ్మకంతో ముందుకు సాగు. భయం నిన్నెప్పుడు భయపెడుతూనే ఉంటుంది, బ్రతికుండగానే చంపేస్తుంది. నీ పనిలోనైనా నీ దారిలోనైనా భయపడితే తడబడతావు. భయం వదిలి ధైర్యంగా కలపడితేనే గెలుస్తావు. ఎక్కడ ఓటమి ఎదురవుతుందో విజయానికి అడుగులు అక్కడే పడాలి. బంధంలో అయినా స్నేహంలో అయినా ఉండకూడనివి నిర్లక్ష్యం, ఉండవలసింది నమ్మకం, ఇవ్వాల్సింది సమయం. కష్టాలనే సముద్ర పలలు అవి వస్తూ పోతుంటాయి, కానీ ధైర్యం అనే పడవ ఉంటే తీరాన్ని చేరటం ఖాయం. చేయబోయే పనిని ముందే చెప్పుకోకు, ఫలితం కంటే ముందు ఆటంకాలు ఎదురొస్తాయి. పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు, కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు. బంధం అంటే కేవలం కష్ట సుఖాల్లో తోడుండటం కాదు. బంధం అంటే ఎప్పుడూ సొంత మనిషి అనే అనుభూతిని కలిగించటం. ఉలి దెబ్బకు భయపడితే శిల శిల్పం కాలేదు, సమస్యకు భయపడితే మనిషి మహర్షి కాలేడు. ఒంటరితనం మనిషికి చాలా అవసరం. అది మీకు మీరే అవసరమని గ్రహించేలా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.